సృష్టి ప్రారంభమైనది మొదలుకొని టిల్ డేట్ ఎన్ని కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారో ఈ కోటాను కోట్ల మంది ప్రజలు ఒక్క వ్యక్తిలో నుంచి వచ్చారు. దైవజనమ, ఈరోజు ఒక్కదానిగా నువ్వు కనపడవచ్చు, ఒక్కడిగా కనపడవచ్చు. నువ్వు వ్యక్తివి కాదు, వ్యవస్థవి. నువ్వు వ్యక్తివి కాదు, భవిష్యత్తుకు శక్తివి. వ్యక్తిగా ఉన్న నీవు ఈరోజు నువ్వు వేసే అడుగులు భావితరాలను, వందల వేల సంవత్సరాలను ప్రభావితం చేస్తాయి అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. మనుషులందరూ పాపులు అని వింటాం కదా. ఎందువల్ల మనం పాపులమయ్యాం? మన మూలపితరుడు ఉన్నాడే అబ్రహాం. అబ్రహాము చేసిన పాపాన్ని బట్టి సమస్త మానవాళి పాపులుగా మారిపోయారు. సార్, అబ్రహాం ఎప్పటివాడు సార్? ఆదాం ఎప్పటివాడు సార్? మనం ఎప్పటివాళ్ళు? మనకు ఆదాముకు 6000 సంవత్సరాల క్రితం, 6000 సంవత్సరాల చరిత్ర తేడా ఉంది. 6000 సంవత్సరాల క్రితం ఒక్క ఆదాము తప్పటడుగు వేస్తే ఆ ఒక్కడు వేసిన తప్పటడుగు కోటాను కోట్ల మంది ప్రజలను పాపులుగా, అపరాధులుగా మార్చింది. చెల్లి, తమ్ముడు, అన్న, ప్రియక్క, ఈరోజు నువ్వు వేసే అడుగు నీ పిల్లల పిల్లలను కొన్ని లక్షల జాతుల ప్రజలను నీ అడుగులు ప్రభావితం చేస్తాయి. ఆ మధ్య నేను ఒక చిన్న సర్వే చదివానమ్మా. అమెరికా దేశం, ఆ అమెరికా దేశం ఒక కుటుంబం ద్వారానే ఒక పెద్ద గ్రామం ఏర్పడింది. ఆ పెద్ద గ్రామం ఒక కుటుంబంలో నుంచి పుట్టుకొచ్చింది. దరిదాపుగా 500 మంది ఉంటారు. ఆ కుటుంబం మీద సర్వే చేస్తే ఆ కుటుంబం ఒకే వ్యక్తిలో నుంచి పుట్టుకొచ్చింది అని చెప్పే కదా. ఆ వ్యక్తికి 6 పిల్లలు, 2 కూతుర్లు, 4 కొడుకులు. ఈ 6 పిల్లల్లో తల్లి తండ్రి భక్తి కలిగిన వాళ్ళు. ఆ తల్లిదండ్రుల భక్తి 5 పిల్లలకు వంట పట్ల. 5 పిల్లలు తాగుబోతులుగా, కొంతమంది ఆడపిల్లలు తిరుగుబోతులుగా, అక్రమ సంబంధాల్లో బ్రతికేవారిగా 5 పిల్లలు దారి తెప్పారు. ఒక అబ్బాయి మాత్రం తన తోబుట్టువుల ప్రభావం తన మీద పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడట. వాళ్ళకు వివాహాలు అయ్యాయి, వాళ్ళకు కుటుంబాలు ఏర్పడ్డాయి. ఈ 5 దారి తప్పిన వాళ్ళు కదా, వారికి పుట్టిన పిల్లలు కూడా దారి తప్పారట. ఈ ఒక్కడు క్రమంగా బ్రతికాడు కదా, అతనికి 3 పిల్లలు. 2 డాక్టర్లు అయ్యారట, 1 ఇంజనీర్ అయ్యారట. ఈ 3 వివాహమైంది. ఈ 5 పెట్టిన పిల్లలకు వివాహమైంది. 3వ జనరేషన్ స్టార్ట్ అయింది. ఈ 3వ జనరేషన్లో ఈ 5 ఫ్యామిలీస్ ఉన్నాయి చూసారా? దొంగలు, వ్యభిచారికులు, నరహంతకులు, త్రాగుబోతులు, చెల్లె, తల్లె, వదిన, అక్క, బావ, మరిద, వావి వరసలు మరిచి ఈ 5 కుటుంబాలకు చెందిన వారు అక్రమంలో బ్రతుకుతూ కొందరు నరహంతకులు అయ్యారట, మరికొందరు డ్రగ్గిస్టులు అయ్యారట. ఆ బాధ భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారట. మొత్తానికి ఈ 5 కుటుంబాల్లో నుంచి 100-200 కుటుంబాలు ఏర్పడ్డాయట. ఆ కుటుంబాలన్నిటిలో నుంచి దొంగలు, నరహంతకులు, ఈ అక్రమ సంబంధమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు పుట్టుకొచ్చారు. ఈ 6వ ఆయన ఉన్నాడే, ఆయనకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలకి 2 పిల్లలు, 6. వాళ్ళల్లో నుంచి మరలా డాక్టర్లు. మీరు ఎక్కడైనా చూడండి, డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్లు అవుతారు. ఆ 6 పిల్లల్లో 2 దైవ సేవకులు అయ్యారట. మరలా ఆ 6 వివాహాలు అయ్యాయి. వారిలో నుంచి 2, 3 20 మంది పిల్లలు పుట్టుకొచ్చారు. ఈ వంశవృక్షాన్ని చూస్తే ఆ కుటుంబం అంతా డాక్టర్స్, ఇంజనీర్స్, అమెరికా దేశాన్ని తల్లకిందులు చేసే గొప్ప గొప్ప సేవకులు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు,
మహోన్నతమైన స్థాయిలను చేరుకున్న గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ఇంట్లో నుంచి పుట్టుకొచ్చారట. ఆ గ్రామం అంతటి మీద సర్వే చేస్తే తేలిన ఫలితం ఏంటో తెలుసా? 5 వాళ్ళ తల్లిదండ్రులు వేసిన తప్పటడుగులు 4-5 తరాల జీవితాన్ని నాశనం చేశాయట. ఒక్కడు వేసిన సరి అయిన అడుగు, భక్తి కలిగిన అడుగు ఒక్క యవ్వన వ్యక్తి వేయటాన్ని బట్టి ఆ వ్యక్తిలో నుంచి ఉద్భవించిన 5 తరాలు బహుగా దేవుని చేత దీవించబడ్డాయట. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. నువ్వు వ్యక్తివి కాదమ్మా, నా మాట నమ్ము. ఈరోజు వ్యక్తిగా నువ్వు కనపడుతున్నావు, రేపు నువ్వు వ్యవస్థవే. 2 పిల్లలను 3 పిల్లలను ఇచ్చాడు కదా, వాళ్ళలో నుంచి మానవ సంతానం పుట్టుకొస్తుంది కదా, వారిలో నుంచి ముని మానవ సంతానం పుట్టుకొస్తుంది కదా, వారిలో నుంచి ఆ తర్వాత సంతానం పుట్టుకొస్తుంది కదా. వాళ్ళందరి భవిష్యత్తును శాసించేది ఏదో తెలుసా? ఈరోజు నువ్వు వేసే అడుగులే రేపు వాళ్ళ భవిష్యత్తును శాసిస్తాయి అని చెప్పటానికి లేసమైన సందేహం. అందుకని నేను అంట, యవన బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, పాడైపోతే నా ఒక్కదాని జీవితం అండి అని అనుకోకు. నువ్వు వ్యక్తివి కాదు. ఏమన్నా చెప్పండి, నువ్వు వ్యక్తివి కాదు. వ్యక్తివైతే నువ్వు తిను తాగు పూల రంగులాగా బ్రతుకు, పర్వాలా. నువ్వు వ్యక్తివి కాదు. నీ మీద ఒక వ్యవస్థ, నీ మీద ఒక గొప్ప వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. 800 కోట్ల మంది ప్రజలు ఒక్క ఆదాములో నుంచి వచ్చారు అని అన్నాం కదా. నీ ఒక్కరిలో నుంచి రేపు భవిష్యత్తులో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉద్భవిస్తారో వాళ్ళందరి భవిష్యత్తును శాసించేది నీ ఒక్కదాని వేసే అడుగు వాళ్ళ భవిష్యత్తును శాసిస్తుంది. అందుకని నేను అంట, నీ పిల్లలకు నువ్వు కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి పెట్టకపోయినా పర్వాలా, దేవుడు అవకాశం ఇస్తే సంపాదించి పెట్టు. పిల్లల ఒడిలో నీ ఆస్తి, ఆ పిల్లల ఒడిలో నీ ఆస్తి వేయలేకపోయినా నీ ఆత్మీయతే ఆశీర్వాదంగా పిల్లల ఒడిలో నువ్వు వేయదువుగాక. ఎందుకో తెలుసా? ఒక్కడు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడిని బట్టి 1000 తరాల వరకు పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. కొంతకాలం తర్వాత నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను. నేను చేసిన భక్తి నా సంఘ బిడ్డలకు, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలకు, వారి పిల్లలకు దీవెనగా మిగిలిపోద్ది. సేవకుడిగా నేను నామకార్థంగా సేవ చేస్తే, సేవకురాలు నులివెచ్చని జీవితంతో సేవ చేస్తే, మా భక్తిహీనపు శాపం సంఘ బిడ్డల ఒడిలో పడుతుంది. సేవకుల భక్తిహీనపు శాపం పిల్లల ఒడిలో పడుతుంది అనేది ఎంత వాస్తవమో అంతకంటే ఖచ్చితంగా. తల్లిగా నువ్వు దారి తప్పితే, అమ్మా, తల్లిగా నువ్వు దారి తప్పితే, తండ్రిగా నువ్వు దారి తప్పితే, ఆ పాపపు శాపం నీతో అయిపోతే పర్వాలా. జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? ఏ పిల్లలను చిన్నతనంలో నీ ఒడిలో వేసుకొని ఆడించావో, నీ భక్తిహీనత అయినా నీ పిల్లల ఒడిలో, ఏ పిల్లలను నీ ఒడిలో వేసుకొని వాడించావో అదే పిల్లల ఒడిలో నీ భక్తి, నీ క్రియల ఫలం వారి ఒడిలో పడుతుంది. దేవుని వాక్యం అంటుంది. ఆస్తి సంపాదించి పెట్టకపోయినా పర్వాలా, ఈ చిన్న జీవితంలో భక్తిగా బ్రతుకు. నీ పిల్లల ఒడిలో దేవుని వేయుదువుగాక. నీవు భక్తిగా బ్రతికితే నిన్ను బట్టి, చూడండి లేవియా కాండం 27వ అధ్యాయం 45వ వచనం. లేవియా కాండం 26వ అధ్యాయం 45వ వచనం. తమ్ముడు, లేవియా కాండం, ఎస్, నాతో కలిసి చెప్పండి. నేను వారికి దేవుడై ఉండునట్లు వారి పూర్వీకులను జనము ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకుందును. నేను యెహోవాను అని చెప్పుము అని. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ చక్కటి మాట అంటాడు. నా వైపు చూడండి.
ఆ పూర్వీకులను బట్టి నేను వారిని జ్ఞాపకము చేసుకొందును. జ్ఞాపకం చేసుకొని చెప్పండి, జ్ఞాపకం చేసుకొని నేను వారికి దేవుడనై ఉంటాను. దేవుడి స్థలంలో మాట్లాడుతూ అంటాడు, వారి పూర్వీకులను బట్టి వారి పిల్లలను నేను జ్ఞాపకం చేసుకుంటా. ఎవరిని బట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడట? తమ్ముడు నా వైపు చూడాలి. ఎవరిని బట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడట? వారి పూర్వీకులను బట్టి. నీ పూర్వీకుల జోలి వెళ్ళొద్దు, నీ దగ్గరకు వస్తా. నీ తర్వాత జనరేషన్ స్టార్ట్ అయ్యింది కదా, ఒక 4-5 తరాల తర్వాత అప్పుడు దేవుడు ఏమన్నాలో తెలుసా? పిల్లరా, మీ పూర్వీకులు ఉన్నారే, 4 తరాల క్రితం మీ పూర్వీకులు ఉన్నారే, మీ పూర్వీకులను బట్టి మిమ్మలను నేను జ్ఞాపకం చేసుకుంటా. జ్ఞాపకం చేసుకుని మీ పూర్వీకులకు దేవుడై ఉన్నట్లుగా నేను మీకు దేవుడినై ఉంటా అని దేవుడు రాబోయే తరాలతో మనల్ని గూర్చి మాట్లాడేటట్లుగా మనం బ్రతుకుదుంగాక. చెప్దామా? ఇప్పుడున్న ఇశ్రాయేలీయులతో ఏమంటాడు? మీ పూర్వీకులను బట్టి మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకుంటా. అంటే తల్లిదండ్రుల భక్తిని బట్టి పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా లేదా? జ్ఞాపకం చేసుకొని మన పిల్లలకు కూడా ఈ దేవుడు దేవుడై ఉంటాడట. నా చేతులెత్తి ఒక్కొక్క తల్లిని ఒక్కొక్క కుటుంబాన్ని దీవిస్తున్నా. ఈ దేవుడు నీకు దేవుడై ఉన్నట్లుగానే నీ పిల్లలకు ఆయన దేవుడై ఉండునుగాక. నీ పిల్లల పిల్లలకు ఆయన దేవుడై ఉండునుగాక. నీ పిల్లల పిల్లల పిల్లలకు ఆయన దేవుడై ఉండునుగాక. నీ ఇంటిలో నుండి ఒక్క విగ్రహారాధికుడు కూడా పుట్టుకు రాకూడదు. నిర్దేవులను ఆరాధించే సంతతి పుట్టుకు రాకూడదు. దైవము కాని వాటిని ఆరాధించే వ్యక్తులు పుట్టుకు రాకూడదు. నీ పిల్లల పిల్లల్లో నుంచి జీవము కలిగిన దేవుని ఆరాధించే సంతతి, నిజదేవుని ఆరాధించే సంతతి నీ వంశావళిలో నుంచి ఉద్భవించునుగాక. అయితే వాళ్ళు దేవుడు అలా జ్ఞాపకం చేసుకోవాలంటే, వారికి ఆయన దేవుడై ఉండాలంటే, నీ పిల్లల పిల్లలకు ఆయన దేవుడై ఉండాలంటే, నీ భక్తి దేవుడు జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఉండాలి. ఒక మాట, మీ పూర్వీకులను బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు కదా. పూర్వీకులను బట్టి దేవుడు నిజంగా జ్ఞాపకం చేసుకున్నాడా? 2 సన్నివేశాలు బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తా. లోకాసు వార్త చూడండి, 1వ అధ్యాయం 54-55 వచనాలు. 54-55 వచనాలు. అందరూ మీ బైబిల్ తెరిచి కొంచెం చూస్తే బాగుంటుంది. బైబిల్ తెరవండి. అందరూ యవ్వన బిడ్డలు అందరూ బైబిల్ తెరవండి. స్క్రీన్ మీద కనపడుతుంది. స్క్రీన్ మీద కంటే కూడా మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూస్తే మరి మంచిది. రైట్. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఒకసారి చూడండి, ఇక్కడ అబ్రహాము అనే పేరు మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్ట. అబ్రహాము సంతానానికి యుగాంతము వరకు కనికరము చూపుట దేవుడు మానలేదట. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని ఈ కాలములో ఉన్న ఇశ్రాయేలీయులకు దేవుడు సహాయం చేశాడు అని మాట్లాడుతున్నాడు. ఈ కాలములో ఉన్న ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఏంటి జ్ఞాపకం చేసుకుంది? యోసేపు మరియల గర్భంలో నుంచి యేసుక్రీస్తు వారు ప్రపంచానికి లోకరక్షకుడిగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు వారు మరియా యోసేపులు అబ్రహాము సంతతిలో నుంచి ఉద్భవించిన వారు. అబ్రహాము సంతతిలో నుంచి బయలుదేరిన మరియా యోసేపుల ద్వారా
పరలోకపు తండ్రి లోకరక్షకుణ్ణి పుట్టించాడు. ఇప్పుడు అడుగుదాం, ఇశ్రాయేలీలో నుంచే లోకరక్షకుణ్ణి ఎందుకు పుట్టించావయ్యా? జర్మన్స్ ఉన్నారుగా, అమెరికన్స్ ఉన్నారుగా, ఆస్ట్రేలియన్స్ ఉన్నారు కదా, ఇంగ్లాండ్ దేశంలో ఉన్నవారు నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. ఇజ్రాయేలీనే ఎందుకు జ్ఞాపకం తెచ్చుకున్నావు? ఇజ్రాయేలీని ఎందుకు జ్ఞాపకం తెచ్చుకున్నానంటే వాళ్ళ పూర్వీకుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? స్వరం ఎత్తాలి. వాళ్ళ పూర్వీకుడు ఒక ఆయన ఉన్నారు. ఎవరు? అబ్రహామును బట్టి నేను ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి నేను సహాయం చేశాను అంటాడు. ఇక్కడ ఆగుదాం. సార్, ఇశ్రాయేలులకు సహాయం చేశానన్న బాగానే ఉంది, మంచిదయ్యా, మాకు ఇబ్బంది లేదు. ఎవరిని బట్టి సహాయం చేసావు? అబ్రహామును. ఇప్పుడు నువ్వు సహాయం చేసిన ఇశ్రాయేలీలకు అబ్రహాముకు ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి ఉందో చెప్తారా? అబ్రహాము వీళ్ళకంటే ఒక 3 తరాలు ముందున్నవాడా? నో. 5 తరాలు ముందున్నవాడా? నో. ఒక 500 సంవత్సరాల పూర్వీకుడా? నో. 1000 సంవత్సరాల పూర్వీకుడా? కాదు. ఇశ్రాయేలుని ఇక్కడ జ్ఞాపకం చేసుకునేటప్పటికీ ఈ ఇశ్రాయేలీలకు అబ్రహాముకు ఎంత కాల వ్యవధి ఉందో తెలుసా? 2000 సంవత్సరాల కాల వ్యవధి. 2000 సంవత్సరాల క్రితం బ్రతికిన ఒక భక్తిపరుని భక్తిని దేవుడు గుర్తుకు తెచ్చుకొని 2000 సంవత్సరాలైనా వాళ్ళ పిల్లల పట్ల కనికరము చూపుట దేవుడు మానలేదు. ఎన్ని వేల సంవత్సరాలు? కొంచెం గట్టిగా చెప్పాలి, వినపడలేదు నాకు. ప్రసాదాన్ని ఒకసారి చెప్పు, నిలబడి ఒకసారి. మీ పేరేంటి? మీ నాన్నగారి పేరేంటి? పెద్దగా ఆయనకి మైక్ ఏంటి వచ్చింది ఒకసారి. మీ పేరేంటన్నా? ప్రసాద్. మీ నాన్నగారి పేరు? మీ తాతగారి పేరు? చిట్టి వెంకయ్య. మెల్లగా చెప్పు. చిట్టి వెంకయ్య. భూకంపం వచ్చినట్టుంది. రైట్. చిట్టి వెంకయ్య. మీ ముత్తాత పేరు? తెలీదు. ఎంత ఘోరం! ముత్తాత పేరు తెలీదు. చూడండి, ఈ అన్నకి 40 సంవత్సరాల క్రితం చరిత్రే తెలియలా, గుర్తులేదు. అమ్మ ఝాన్సీ, మీ నాన్న పేరు తల్లి? నిలబడమ్మా. జాన్. మీ తాతయ్య పేరు? అబ్రహాం. రైట్. మీ ముత్తాత పేరు? లేడా ముత్తాత మీకు? అన్న చూడండి, 3వ తరమే మనకు గుర్తుకు లేదు. 30 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎవరో మనకు గుర్తుకు లేదు, మన జ్ఞాపకం లేదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం మన అబ్రహామును దేవుడు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. కూర్చో. థ్యాంక్ యూ. జీవన్, 2000 సంవత్సరాల క్రితం మీ పూర్వీకుడి పేరేంటి? ఏదో ఒకటి చెప్పు, మేము అవును అనుకుంటాం, మాకేం తెలియదు కదా. ఒక మాట, అరే అబ్రహాం ఎప్పటోడు సార్? అప్పుడెప్పుడో ఉన్న అబ్రహాము చేసిన భక్తిని దేవుడు గుర్తుకు తెచ్చుకున్నట. 2000 సంవత్సరాల తర్వాత వరకు కూడా, 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇశ్రాయేలీలకు కనికరము చూపుట దేవుడు మానలేదు. ఇశ్రాయేలీలకు సహాయం చేశాడట. తల్లి, నా వైపు చూడు. దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో నికార్సైన భక్తి జీవితం చేయి. నువ్వు చనిపోయిన 1000 సంవత్సరాల తర్వాత కూడా నీ పిల్లలను దేవుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. నువ్వు కార్చిన కన్నీళ్ళు, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు పడిన ప్రయాసం, పరిశుద్ధంగా బ్రతకటానికి నీ శరీరాన్ని సిలువ వేసుకున్న విధానం, దేవుణ్ణి పిచ్చి ప్రేమతో ప్రేమించి ఆరాధించిన ఆ అనుభవాలు ఉన్నాయే, అవన్నీ దేవుని హృదయాల్లో జ్ఞాపికలుగా మారిపోయి నువ్వు చనిపోయిన తర్వాత నీకు మరణం ఉంటుందేమో కానీ నీ భక్తి ఆశీర్వాదానికి మరణం ఉండదు. నీకు మరణం ఉంటుందేమో కానీ నీ ప్రార్థనకు మరణం ఉండదు. నేను చనిపోతావేమో కానీ నీవు చేసిన సత్క్రియలు ఉన్నాయే
నువ్వు చేసిన నీతి క్రియలు ఉన్నాయే, నువ్వు బ్రతికిన నీతియుక్తమైన భక్తి, నీతియుక్తమైన జీవితం ఉందే, ఆ నీతియుక్తమైన జీవితం 1000 సంవత్సరాల తర్వాత కూడా నీ పిల్లలను దేవుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. ఒక్క మాట దేవుడిని అడుగు, అయ్యా అబ్రహాము లాంటి నిఖార్సైన భక్తి, నీ గుండెల్లో ఒక జ్ఞాపికగా నిలిచే భక్తి, నామకార్థ భక్తి వద్దయ్యా. ఇటు మందిరానికి వచ్చి అటు తాగుబోతుగా బ్రతికి, ఇటు మందిరానికి వచ్చి అటు సినిమాలకు వెళ్ళి, ఇటు మందిరానికి వచ్చి అటు తప్పుడు కార్యక్రమం, ఇలాంటి బ్రతుకొద్దయ్యా, ఇలాంటి బ్రతుకొద్దు. నీ హృదయాన్ని గెలుచుకునే దోచుకునే భక్తి నాకు దయచేయి. నేను చనిపోయిన నా పిల్లల ఒడిలో తరతరాల ఆశీర్వాదం నిలిచి ఉండే భక్తి నాకు దయచేయి. అబ్రహాము దేవుని హృదయలో ఎంత అద్భుతమైన జ్ఞాపికగా మిగిలిపోవటానికి కారణం ఏంటి? అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. యుగాంతము వరకు అంటాడు. ఎప్పటి వరకు ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకుంటాడంట? 2000 సంవత్సరాల వరకు మాత్రమే కాదు. ఏమంటాడు? యుగాంతము వరకు. ఈ యుగం ఇంకా అంతమైందా? యేసుక్రీస్తు రాకడతో యుగాంతం అనుకుంటాం. అంటే ఆయన రాకడ వరకు ఇశ్రాయేలీయులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడట. ఒక మాట, ఈరోజు ఇశ్రాయేలు దేశం ప్రపంచ దేశాలకు ఆభరణము వంటి దేశంగా మారిపోయింది. దేన్ని బట్టో తెలుసా? చెప్పాలి. అబ్రహాములో ఎన్నో శ్రేష్ఠ లక్షణాలు, అంత ముద్రేసిన అనుభవాలు చెప్తా. 2 చెప్పి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్తాను. అబ్రహాము కొన్న వ్యక్తిత్వం ఏంటంటే, దేవుడు తనతో ఎప్పుడైతే మాట్లాడాడో మాట్లాడిన దినమందే స్పందించేవాడు. ఈరోజు మాట్లాడాడు కదా, ఏం దేవునికి తొందర వచ్చినంత మాత్రాన మనకేం తొందర ఉంది, నేను తర్వాత మారదాంలే, ఏమంత అడావుడి ఏముంది అని వాయిదా వేయాల. దేవుడు తనతో ఎప్పుడు మాట్లాడాడో మాట్లాడిన దినమందే దేవుని మాటకు స్పందించాడు. చూడండి ఆ మాట, ఆదికాండం. అందరూ మీ బైబిల్ తెరవండి. ఆదికాండం 17వ అధ్యాయం. ఆ మాట అందరూ టిక్ చేసుకోండి. 23వ వచనం. 23వ వచనం నాతో కలిసి. అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. ఒకసారి నా వైపు చూడండి. ఏ దినాన సున్నతి చేశాడు? పెద్దగా చెప్పాలి. దేవుడు తనతో చెప్పిన ఆ దినమందే. ఈరోజు దేవుడు చెప్తే రేపు చేయలా, ఈరోజు దేవుడు చెప్తే వారం రోజుల తర్వాత చేయలా, ఈరోజు దేవుడు చెప్తే నెల రోజుల తర్వాత చేయలా, ఈరోజు దేవుడు చెప్తే తనకు బుద్ధి పుట్టిన తర్వాత చేయలా. యూత్ కాన్ఫరెన్స్లో మనోహ్ అనే ఒక సహోదరులు భలే చక్కటి మాట చెప్పారు. క్రైస్తవ జీవితంలో దేవుడు చెప్పిన వెంటనే విధేయత చూపిస్తే ఆ విధేయత ఆశీర్వాదం అట. ఆలస్యంగా విధేయత చూపిస్తే అది శాపంగా మారిపోద్దట. విన్నారు ఈ మాట? దేవుడు మాట్లాడినప్పుడే నువ్వు విధేయత చూపిస్తే, ఎస్ లార్డ్ నాతో నువ్వు మాట్లాడావు, నాలో ఈ అలవాటు ఉందని చెప్పావు కదా, కత్తిరించుకుంటున్నా. సెల్ ఫోన్తో సమయం ఎక్కువగా గడుపుతున్నావని నాతో మాట్లాడేవు కదా, ఈ రోజు నుండి సెల్ ఫోన్తో నాకున్న అనుబంధాన్ని సెన్సార్ చేస్తున్నా. చెడు స్నేహాలు వద్దన్నావు కదా, ఆ అమ్మాయి వైపు వెకిలిగా చూస్తున్నానని నాతో మాట్లాడేవు కదా, ఒక అబ్బాయిని కూర్చున్న తప్పుడు ఆలోచన నా మనసులో ఉందని వాక్యం ద్వారా నన్ను గద్దించావుగా, నాకు ఈ దురలవాటు ఉందని హెచ్చరించావు కదా. నువ్వు మాట్లాడిన ఈ దినమే నీ మాటకు స్పందించి వాక్యమనే కత్తెర చేత కత్తిరించబడి నాలో ఉన్న ఆయాస్కరమైన వాటిని నువ్వు మాట్లాడిన దినమందే నేను కత్తిరిస్తున్నానయ్యా అని మాట్లాడినప్పుడు కత్తిరిస్తే అద్భుతమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు.
అంటే మాట్లాడినప్పుడు వెనువెంటనే విధేయత చూపాలి. ఆలస్యంగా చూపే విధేయత ప్రజలకు శాపంగా మారిపోద్దట. ఒకసారి మిమ్మల్ని అడుగుతా, ఆలస్యంగా చూపే విధేయత ఎంత శాపంగా మారుతుందో, మారమన్నప్పుడు నువ్వు మారకుండా, దిద్దుకోమన్నప్పుడు నువ్వు దిద్దుకోకుండా, సరిచేసుకోమన్నప్పుడు నువ్వు సరిచేసుకోకుండా, నీకు బుద్ధి పుట్టినప్పుడు సరిచేసుకుంటే అది ఎంత ప్రమాదమో చెప్తాను. లోతుతో దేవుడు అన్నాడు కదా, లోతు ఆ కొండ దగ్గరికి వెళ్ళు అన్నాడు. లోతు ఏం చేశాడు చెప్పండి? టకమని నోరు తెరిచి చెప్పండి తల్లి, నేను అంత దూరం వెళ్ళలేనయ్యా, సోయరు అనే చిన్న గ్రామం ఉంది కదయ్యా, నేను అక్కడికి వెళ్తానయ్యా అన్నాడు. దేవుడు ఎంత మంచివాడో తెలుసా? తన ఆలోచన చెప్తాడు. తన చిత్తానికి లోబడితే ఆయన చిత్తం నెరవేర్చడానికి సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. నేను చేయలేను అన్నావా, ఓకే ఇట్స్ ఫైన్, నువ్వు ఎక్కడికి పోవాలంటే అక్కడికి పో అంటాడు. ఇది అనుమతించిన దేవుని చిత్తమే కానీ దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటి? కొండ దగ్గరికి వెళ్ళమని. నేను సోయరికి వెళ్తాను అన్నాడు. ఇది అనుమతించబడిన దేవుని చిత్తం. వినండి, చిత్తం వేరు, అనుమతించబడిన దేవుని చిత్తం వేరు. సోయరుకు వెళ్ళాడు. దేవుడు నన్ను కొండ దగ్గరికి వెళ్ళమన్నాడు కదా, నేను సోయరులో ఉండటం ఏంటని నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత ఆ దేవుడు వెళ్ళమన్న కొండ దగ్గరికే వెళ్ళాడు. ఇక ఆ వివరాలు నేను చెప్పలేను. దేవుడు వెళ్ళమన్న చోటకే వెళ్ళాడు, కానీ జరిగిన ఘోరమైన కార్యం ఏంటో తెలుసా? కడుపున పుట్టిన కూతుర్లే. లోతా నువ్వు నీతిమంతుడు కదయ్యా, మనస్సాక్షిని నొప్పించుకున్నవాడివి కదయ్యా, తప్పుడు కార్యక్రమాలను చూసి చెవులతో విన్న వాటిని బట్టి, కళ్ళతో చూసిన వాటిని బట్టి మనస్సాక్షిని నొప్పించుకున్న వాడివి కదయ్యా, నీ ఇంటిలో నీ జీవితంలో ఇలా జరగటం ఏంటయ్యా? లోతు ఏమంటాడు తెలుసా? దేవుడు చెప్పినప్పుడు నేను లోబడలా, నాతో మాట్లాడినప్పుడు లోబడలా. అబ్రహాముకు లోతుకున్న గొప్ప వ్యత్యాసం అబ్రహాముని విశ్వాస వీరుడుగా చేసింది, లోతును ఓ భ్రష్టమైన తండ్రిగా మిగిల్చింది. ఏదో తెలుసా? అబ్రహాము దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే దేవుని మాటకు స్పందించాడు. సార్ నేనంట, దేవుని కొరకు దేశాన్ని వదులుకున్నాడు సార్, పుట్టిన గడ్డను వదిలిపెట్టాడండి, రక్త సంబంధికులను తోబుట్టువులందరినీ విడిచిపెట్టి, నాకు ఈ జనం కాదు, ధనబలం, జనబలం, కులబలం, నా దేశం కాదు, దేశం కంటే నా దేవుడు నాకు ముఖ్యం, నా కులం కంటే నా దేవుడు నాకు ముఖ్యం, నా జనబలం కంటే, ధనబలం కంటే, నాగరికత కలిగిన మెసొపొతేమియా ప్రాంతం కంటే నా దేవుడు నాకు ముఖ్యమని దేవుని కొరకు సమస్తాన్ని వదులుకొని దేవుడు తనతో చెప్పిన దినమందే దేవుని మాటకు స్పందించాడు, సున్నతి చేయబడ్డాడు. బిడ్డారా ఒకసారి చూడండి, పాత నిబంధనలో శరీర సంబంధమైన సున్నతి ఉంది, క్రొత్త నిబంధనలో శరీర సంబంధమైన సున్నతి అసలు సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతే నిజమైన సున్నతి. హృదయ సంబంధమైన సున్నతి కలిగిన వాడే నిజమైన యూదుడు అని వాక్యం సెలవిస్తుంది. అన్న హృదయ సంబంధమైన సున్నతి అంటే నేనేం చేయాలి? బోధిస్తున్న నా హృదయం మొదలుకొని నీ హృదయం వరకు ప్రతి హృదయం చెడుతనంతో, అపవిత్రతతో, మాలిన్యతతో నిండుకొని ఉంది కదా. నీ హృదయం ఏ చెడుతనంతో నిండుకుందో వాక్యమైన కత్తెరతో వాటిని నువ్వు కత్తిరిస్తే అప్పుడు నువ్వు ఎవరి అవుతావో తెలుసా? నిజమైన యూదురాలి అయిపోతావు. రైట్, సరే. దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే అని విన్నాం కదా. ఆ రాత్రి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహమా, నీ ఒక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా పర్వతం మీద బలివ్వు అన్నాడు. ఈ రాత్రి మాట్లాడాడు. ఆ రాత్రి మాట్లాడితే వాస్తవంగా అబ్రహాము స్థానంలో కనుక ఇంకొకళ్ళు ఉన్నట్టయితే 2 కోణాలు ఆలోచించేవారు. వచ్చిన ఈ కళ, నాకు వచ్చిన ఈ దర్శనం, ఇది దైవ దర్శనం కాదు. ఆ ఖాళీ పూర్తి చేయండి. దైవపు దర్శనమా? అదే అనేవాళ్ళు. నాకు ఈ రాత్రి వచ్చింది, ఇది దైవ దర్శనం కాదు, అనుమానమే లేదు, దయ్యపు దర్శనం అనేవాడు. లేకపోతే ఒకవేళ నిజంగా నీవే నా కొడుకును బలిగా కోరుకుంటే ఈరోజు కూడా నాతో మాట్లాడయ్యా, 2-3 సార్లు మాట్లాడితే కానీ ఆ తర్వాత లోబడతా అనేవాళ్ళు. అబ్రహాం అన్నాడా? అనలా.
సరే, మొదటి మాట అనకపోతే అనకపోయాడు, రెండోదైనా ఇట్లా చెయ్యాలి. ఇక బలి ఇమ్మన్నాడు కదా. ఈరోజు బలిచ్చే కార్యక్రమం చేయటం కంటే 2-3 రోజులు నా కొడుకుని దగ్గర పెట్టుకొని వాడికి పెట్టాల్సినవన్నీ పెట్టి వాడికి పంచాల్సిన ప్రేమ అంతా పంచి ఒళ్ళో పెట్టుకొని ఆడించి గుండెల మీద పెట్టుకొని హత్తుకొని నా కొడుక ఇస్సాక, నా కొడుక ఇస్సాక, ఇంకోసారి నేను చూడలేనురా అని ఆ మౌన రోదనతో గుండెల్లో పెట్టుకొని ఏడ్చి ఒక 3 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత బలిస్తే బాగుండేది. అబ్రహాం ఏం చేశాడు చూడు. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. 2వ వచనం 3వ వచనం నాతో కలిసి చెప్పండి. అప్పుడు ఆయన, నీకు ఒక్కగానయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదలకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాడు? అరే చెప్పాలి, ఎప్పుడు వెళ్ళాడు? పెద్దగా అంటే రాత్రి మాట్లాడాడు, తెల్లారింది అంటే తనతో దేవుడు మాట్లాడిన ఆ దినమందే. దేవుడు కూడా ఎంత విచిత్రమైనడో చూడండి, భలే మంచోడు ఆయన. అబ్రహాముకు తెలియనట్టు మాట్లాడుతున్నాడు. ఏమంటాడో తెలుసా? 2వ వచనం, అబ్రహామా, నీ ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడో చూడండి. నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అని గనకంటే మారు మాట మాట్లాడకుండా ఇస్మాయిల్ని తీసుకొచ్చి పెట్టేవాడు. ఇట్లాంటి పని చేస్తాడని దేవుడు ఎరిగి, అమ్మో, ఇస్సాకు స్పష్టంగా చెప్తున్నాడు. ఇస్సాకు నోటి పేరు చెప్తే పోయేదిగా, అట్లా కూడా చెప్పట్లా. అబ్రహమా, నాకు ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకో. నీకుంది ఒక్కడే కొడుకు, ఆ కొడుకు కూడా నేను నేర్పించినోడు కాదు, నీవు ప్రేమించు ఇస్సాకు. ఏం ఒక్కడో? నా వైపు చూడాలి. ఒక్కడే కొడుకు అన్న సంగతి అబ్రహాంకు తెలీదా? ఏమన్నా అబ్రహాం ఏమన్నా మతిమరుపుడా? లేకపోతే మరిచిపోవటానికి ఏమన్నా 100 మంది పిల్లలు ఉన్నారా? 100 ఒక్క కొడుకు. దేవుడు గుర్తు చేస్తున్నాడు చూడండి. జాగ్రత్త, నీకొందొక్కడే, జాగ్రత్త, నీకొందొక్కడే, నువ్వు ప్రేమించే ఇస్సాకు అంటే ఈ బంధాలు పెట్టాడు. ఒక భక్తుడు ఇలా అంటాడు, ఆ మాటిని అబ్రహాము దేవుని మీద కోపం తెచ్చుకున్నాడంట. ఏంటయ్యా ఏమన్నా? నేను ప్రేమించే ఇస్సాక, నేను ప్రేమించే ఇస్సాక, నేను ప్రేమించే ఇస్సాకు అంటావా? ఇస్సాకును ప్రేమించా, కానీ నీకంటే నేను ఎక్కువ ప్రేమించలేదయ్యా. ఇస్సాకంటే నాకు ఇష్టం, నీకంటే నాకు ఇష్టం కాదయ్యా. నేను ఎవరినైనా ఈ భూమి మీద ఎవరినైనా నేను అమితంగా ప్రేమించానంటే నా మొట్టమొదటి అతికాంక్షణీయుడు నీవే. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో రా, రుజువు చూపిస్తా. ఇస్సాకును ప్రేమించానన్న మాట అనొద్దు మీరు. ప్రేమించా, నీకంటే ఎక్కువ ప్రేమించలా. ఇష్టపడ్డా, నీకంటే ఇష్టపడలా. నీ పట్ల నాకున్న ప్రేమ ఎంత బలమైనదో నిరూపిస్తాను రా అని దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే తన కొడుకును మోరియా పర్వతం మీద బలివ్వటానికి తీసుకెళ్ళాడు. విచిత్రం ఏంటో తెలుసా? అబ్రహాం ఉన్న స్థలం నుండి మోరియా పర్వత శ్రేణికి 3 రోజుల ప్రయాణం. ఒకసారి చూడండి, ఎన్ని రోజుల ప్రయాణం? నేనంట 3 రోజుల ప్రయాణం ఎందుకు పెట్టాలా? దగ్గర ఎక్కడెక్కడో పర్వతం చూపించి ఆడికి వెళ్ళేసేయి, బలిచ్చేసేయి అని అంటే పోలా. 3 రోజుల ప్రయాణం ఎందుకు చేశాడు తెలుసా?
ఇప్పుడు ఇస్సాకును పక్కన పెట్టుకొని ఈ 3 రోజులు అబ్రహాం ఏం ఆలోచించి ఉంటాడో స్కానింగ్ చేద్దాం, మనసులో కుదరదాం. ఇచ్చినట్టే ఇచ్చాడు. ఏ మాయదారి దేవుడు రా ఈ దేవుడు, ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటాను అంటున్నాడే, ఏం దేవుడు రా ఈ దేవుడు అని ఈ 3 రోజులు ఏవైనా ఆలోచిస్తాడేమోనని అబ్రహాము హృదయాన్ని దేవుడు పరిశీలించాడు. దైవజనమ, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు తన కొడుకును కోరుకుంటే తన కొడుకును కూడా బలివ్వటానికి వెనుతీయలేదు. దేవుని అంతగా ప్రేమించానని తన ప్రేమను రుజువుపరుచుకున్నాడు. నేనంట ప్రాణంతో పెనవేయబడిన కొడుకును దేవునికి ఇవ్వటానికి వెనుతీయలేదే, అంతగా ప్రేమించాడే. ఒక మాట అంట, నీకున్న త్రాగుడు అలవాటు విడిచిపెట్టడానికి ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నా, నువ్వింకా మారకుండా త్రాగుబోతు వ్యసనంలో బ్రతుకుతావంటే నువ్వెంత మూర్ఖుడివి. అసలు నువ్వు దేవుని ప్రేమించిన వాడివి ఎలా అవుతావు? నీ జీవితాన్ని నాశనం చేసే వ్యసనం. కొంతమంది దేవుని దగ్గరకు వస్తానే ఉంటారు, పనిచేసే పని స్థలాల్లో అక్రమ సంబంధాల్లో బ్రతుకుతాయి. చిన్న వయసులో, రాత్రి జార్జ్ అని చెప్పాడు, చిన్న వయసులో తప్పుడు త్రోవలకు వెళ్ళి కుటుంబాలు చేజేతులారా నాశనం చేసుకుంటామంటే మారండ్రా, ఏ బుద్ధి లేదానే మారు, ఏ బుద్ధి లేనుడా మారు అని పలుమార్లు దేవుడు నీతో మాట్లాడినా నీ జీవితాన్ని నాశనం చేసే వాటినే నువ్వు విడిచిపెట్టలేకపోతే అబ్రహాము చేసిన త్యాగం లాంటి త్యాగం నువ్వు చేయగలుగుతావా? అబ్రహాము లాంటి సమర్పణకు నువ్వు రాగలుగుతావా? ఒకసారి ఆలోచించు. దేవుని కొరకు పేగు బంధాన్ని తెంచుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏ బంధాన్ని తెంచుకోవటానికి ఇష్టపడ్డాడు? ఒక తండ్రికైనా తల్లికైనా ప్రాణం ఎవరు? మానవ భాషలో చెప్పండి. దేవుడు అని మాయదారి మాటలు చెప్పొద్దు ఇప్పుడు. చెప్పండి. సహజంగా ఒక తల్లికి తండ్రికి ప్రాణం ఎవరితో ప్రాణం పెనవేయబడి ఉంటుంది? తన పేగు బంధాన్ని తెంచుకోవటానికి ఇష్టపడ్డాడు. అసలు ఈ తండ్రి కొడుకులు ఎలాంటి వాళ్ళు చెప్తా. ఎంత అద్భుతమైన తండ్రి కొడుకులో. ఆ కొడుకుని 2 పని వాళ్ళను వెంట పెట్టుకొని వచ్చాడు. మోరియా పర్వత ప్రాంతానికి వచ్చేసరికి పని వాళ్ళని అక్కడే ఉంచాడు. పని వాళ్ళారా, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి యెహోవాకు మొక్కి బలులు అర్పిస్తాం, మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, పని వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదు పర్వతం మీదకి? పని వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదు? పెద్దగా చెప్పాలి. పనివాళ్ళు కాబట్టి. పని వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదంటే పనివాళ్ళు కాబట్టి. జాన్పాల్ ఎందుకు తీసుకెళ్ళలేదు తమ్ముడు? నర్సింగ్ ఏదో ఒకటి చెప్పండి తమ్ముడా. అదే ఎవరు చెప్తున్నారు? ఎవరా మనిషి? ఇంకోసారి చెప్పండి అయ్యా. మీరు అందరూ చెప్తే అట్ట, ఆ పెద్ద మనిషి చెప్పనండి. ఎవరు? ఇంకోసారి చెప్పండి. ఒరే నాయన, ఇప్పుడు దాకా నిద్రపోయావా తమ్ముడా? సరే, అడ్డుపడతారని వద్దన్నాడు. ఒకవేళ ఇస్సాకుకు చేతులు కట్టేటప్పుడు, కాళ్ళు కట్టేటప్పుడు ఎక్కడ వాళ్ళు అడ్డుపడతారో, దేవునికి తనకు ఉన్న అనుబంధానికి వీళ్ళు ఎక్కడ అడ్డుబండగా ఉంటారో, అడ్డుబండగా ఉండకూడదని మరి శారమకు చెప్పాడో లేదో తెలియదు. ఈ పని వాళ్ళకు కూడా చెప్పలా. ఎందుకో తెలుసా? దేవునికి తనకు మధ్యలో ఏ మానవ బంధం అడ్డుబండగా రాకూడదని సమర్పణ కలిగిన వాడు అబ్రహాం. పెద్దగా చెప్దాం ఆమేన్. ఆదివారపు ఆరాధన, నీ సొంత ఇంటి వెళ్ళి పెళ్లి పెట్టుకున్నారు. అక్క నువ్వు రావాలక్క, నువ్వు మొత్తం ఏదో అంటారు కదా, 3-5లా, అదే నువ్వు 3-5లక్క, నువ్వు వచ్చి అక్కడ నిలవబడాలక్క. 3-5 కాదు, 35 కాదు, 35 కాదు. ఆదివారం దేవుని నీ చెల్లినక్క, చెల్లివై ఉండొచ్చు, నా దేవుని ఆరాధన కంటే నాకు ఎక్కువైంది ఏది కాదు. రేపు మాసాంతర కూటం, శనివారం ఉపవాస ప్రార్థన,
దైవజనుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాడు. అప్పుడే మీ చుట్టాలు ఫోన్ చేసి చెప్పారు, మన ఇంట్లో బర్త్డేలు ఉన్నాయి, వరుసగా బర్త్డేలు వచ్చినాయి బ్రదర్. ఈరోజు ఒక బర్త్డే, రేపు ఒక బర్త్డే. ఈరోజేమో ఆకాశ పక్షులు, భూజంతువులు. ఆ తర్వాత రోజేమో సముద్రంలో సంచరించే చేపలు కాదు, తిమింగలాలు. సముద్రంలో సంచరించే తిమింగలాలు గ్రాండ్ పార్టీ వెల్కమ్ అంటారు. నా దేవుని సన్నిధి కంటే నాకు ఎక్కువైంది ఏది లేదు. నా సంఘంలో దేవుడు నాకు ఏర్పరిచిన కోటాల కంటే నా బంధుత్వం నాకు ఎక్కువైంది కాదు. నా తల్లిదండ్రులు నాకు ఎక్కువైన వాళ్ళు కాదు. నా రక్త సంబంధికులు నాకు ఎక్కువైన వాళ్ళు కాదు. ఎస్, అక్కడ చివర మేరీ రాణి అని ఉంది. అమ్మ ఒకసారి చేయి పైకి తల్లి. అబ్రహాం ఎక్కడున్నాడు? వాళ్ళది మ్యారేజ్. అదే రోజు సేమ్ అదే రోజు నాకు ఒక అక్క ఉంది. చిన్న వయసులో వెధవరాలైంది. తనకు కూతురు. సేమ్ అదే రోజు వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ పెట్టుకున్నారు. నాకు కబురు పంపించారు. మేనగోడలో అదే రోజు అబ్రహాం వాళ్ళ వివాహం. తమ్ముడు పిలిచాడు. నేను మారుమాట మాట్లాడకుండా నాకెందుకు రక్త సంబంధం? కనపడినప్పుడు ప్రేమగా పలకరిస్తా, అక్క అంట, అందరిని అన్నట్లుగానే తమ్ముడు అంట, చెల్లి అంట. నాకు రక్త సంబంధం కంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా ఏర్పడిన రక్త సంబంధమే నాకు శ్రేష్టమైనది. వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళా. వాళ్ళ ఊరు హనుమాన్ జంక్షన్ దగ్గర. ఇప్పటికీ అందరూ వస్తారు, అందరితో ప్రేమగా ఉంటాం. కన్న తండ్రి కంటే, కన్న తల్లి కంటే ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు మీరు ఉన్నారే, శరీరాన్ని పంచుకొని, రక్తం పంచుకొని పుట్టిన ఎంగిలి పాలు త్రాగి పెరిగిన తోబుట్టువుల కంటే ఆత్మ సంబంధమైన తోబుట్టువులు మీరున్నారే, మిమ్మల్ని మించిన ప్రపంచం మా జీవితంలో మరొకటి ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. దీనికి ఆకాశమందలి దేవుడు సాక్షి. కాబట్టే ఒక కుటుంబాన్ని విడిచిపెట్టి వస్తే వేల కుటుంబాలను దేవుడు మాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. అదిగో పైన కూర్చొని మా ఝాన్సమ్మ. నేను అమ్మ అంట. ఝాన్సమ్మ మియాపూర్ మా అమ్మ. అదిగో ఇక్కడ ఒక అమ్మ ఉంది. అరే వాళ్ళిద్దరు ఏంటి, మీరు అందరం మా అమ్మలు కాదా? జ్యోతమ్మ మా అమ్మ కాదా? మా అత్త. ఊరి బాబు, మీరందరూ ప్రేమలో తక్క నువ్వు మధ్యాకాశానికి పోయి వచ్చినట్టున్నావు ఇప్పుడే. మీరందరూ మా అమ్మలో. ఒక్క కుటుంబాన్ని వదిలిపెట్టాము, లక్షల కుటుంబాలను దేవుడు మాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తా. పని వాళ్ళని అక్కడ ఉంచిన తర్వాత ఇస్సాకుని తీసుకెళ్తున్నాడు. ఇస్సాకుని తీసుకెళ్ళేటప్పుడు ఇస్సాకు అడుగుతాడు, తండ్రి నువ్వు బలి అంటున్నావు, బాగానే ఉంది, కట్టెలున్నాయి, నిప్పు ఉంది, బలి అర్పించడానికి గొర్రెపిల్లేది డాడీ. విన్నారు ఇక్కడ? ఒకసారి చెప్పండి. కట్టెలున్నాయి, నిప్పుంది. కట్టెలున్నాయి, నిప్పుంది. బలి అర్పించడానికి గొర్రెపిల్ల కావాలి కదా డాడీ, గొర్రెపిల్ల ఏది అని ఎప్పుడు అడిగాడు? పని వాళ్ళతో ఉన్నప్పుడు అడిగాడా? కొండ ఎక్కేటప్పుడు అడిగాడా? ఇంకోసారి అడుగుతా, పని వాళ్ళు ఉన్నప్పుడు అడిగాడా? పని వాళ్ళు లేనప్పుడు అడిగాడా? నేనంట, పని వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు అడగలా? ఏంటి ఇస్సాకు అప్పుడు గుర్తుకు రాలేదా? వాళ్ళే ఓడివయ్యా జాకబానా, అప్పుడు ఎందుకు అడగలా? ఆ టైం వచ్చినప్పుడు అడుగుదాం అనుకున్నాడా? నేనంట, పని వాళ్ళు ఉన్నంతసేపు అడగల, నోరు తెరవలా. ఆ పిలిచేటప్పుడు కూడా సంబోధన చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో. చూడండి 22వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఇస్సాకు
తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అబ్బాయి ఎంత బాగుందో చూడండి. నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలా. రాజానా సికింద్రాబాద్ ఇటు చూడు. ఇస్సాకు అబ్రహామును అడుగుతున్నాడు. ఏమన్నాడు చెప్పండి? పెద్దగా చెప్పాలరా తల్లి. తండ్రి అన్నాడా? అబ్బా అట్లా పిలుచుకోండి రచన నాన్నే, అట్లా పిలుచుకోండి. పోయి నానవు ఆ మాట నశించునుగాక. చూడండి ఏమని పిలుస్తున్నాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, మా డాడీ ఏం అబ్రహాం అంత గొప్పోడేం కాదులేనా, అంత గొప్పోడైతే నేను కూడా నా తండ్రి అని పిలిచేవాడిని. మా నాన్న ఏమని పిలుస్తా? అబ్రహాం డాడీ ఎంత మంచోడో చెప్పంటారా? కొడుకును చంపటానికి తీసుకెళ్తున్నాడు, కొడుకును చంపటానికి తీసుకెళ్తున్నాడు. చంపటానికి తీసుకెళ్ళి తండ్రిని పట్టుకుని ఏమంటున్నాడు? నేను దెబ్బెత్తి కొడితే చాలు, దించో దించో. ఎక్కడెవడు భయపడేవాడు లేడు. ఏమన్నా వనకమంటే నేను ఏమన్నా వనకటానికి రిమోట్నా, లేదా కీ బొమ్మనా? రేయ్ రేయ్ ఏమిరా అని అంటే ఏంటంట, ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. ఏమన్నా గుడ్లు ఉరివిరు చూస్తే ఉరివిరు చూడటం నీకు ఒక్కడికే వచ్చా? నువ్వు ఒక్కసారి చూస్తే చూడు 10 సార్లు చూడు. అది ఆ తండ్రిని పట్టుకొని పిలుస్తున్న మాట చూడండి. ఏమన్నాడు తెలిసి చెప్పండి. అబ్బా చెప్పండి. నా తండ్రి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పాత డైలాగులు మర్చిపోండి. హాయ్ డాడ్, హాయ్ మామ్, హాయ్ మమ్మీ. ఈజిప్ట్లో ఉన్న మమ్మీ ఏమంటాడు? ఆ మాట చెప్పాలా కొంచెం పెద్దగా, నా తండ్రి అని అన్నాడు. ఆ తండ్రి ఏమన్నాడు? నా తండ్రి అంటే అరే ఆగండి, నేను చెప్తాను ఆగండి. నా తండ్రి అని పిలిస్తే యారా చెప్పరా, ఏమిరా, ఏమిది పెద్ద ఇది అడుగుతానన్నా, ఏంట్రా చెప్పు అని అల్లా. చూడండి ఆయన స్పందన కూడా. కొంతమంది చూడండి, కొంతమంది తండ్రులు, నేను మీ పెద్దరికాన్ని కించపరచట్లా, ఊరోళ్ళందరితో ప్రేమగా మాట్లాడతారు, ఊరోళ్ళందరితో ఆప్యాయంగా మాట్లాడతారు. కన్న కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని, రే నానా ఆరోగ్యం ఎట్లుందిరా, చదువు ఎట్లుందిరా, నీ కెరీర్ ఎట్లుందిరా అని పిల్లలతో ప్రేమగా మాట్లాడలేరు కొంతమంది. తండ్రి కొడుకులు ఎట్లుండాలో తెలుసా? స్నేహితులు అనే పదాన్ని నేను వాడలేను, కానీ దానికి మించిన బంధం మీ మధ్యలో ఏర్పడాలి. ఆ ప్రేమ నిజంగా నీ పిల్లలకు నువ్వు పంచగలిగితే నీ యవ్వన పిల్లలకు ఇంకొకరిని ప్రేమించాలనే ఆలోచన ఉండదు. ఇంకొకరు స్నేహం చేయాలి, ఇంకొక సాహచర్యానికి వెళ్ళాలి, ఇంకొకరితో అనుబంధం కలిగి బ్రతకాలి, ఆ దుష్ట ఆలోచన వాళ్ళ మనసుకు రాదు. తండ్రివైనా, తల్లివైనా, స్నేహితుడివైనా, చెలికాడివైనా, హృదయంలో ఉన్న వాటిని పంచుకునే హితుడివైనా నీ పిల్లలకు నీవే అయి ఉండాలి. కొంతమంది చూడండి బయటంతా నవ్వుతూ ఉంటారు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా బాగా నవ్వుతూ మాట్లాడతారు, భలే సరదాగా మాట్లాడతారు. అదే మీ చిత్రం ఇంటికి వస్తే చాలు ముఖం కందగడ్డలాగా అయిపోద్ది, ఎర్రగా. ఆ ముఖంలో నవ్వు అనేది ఎంత కూడా ఉండదు. మన దిష్టి బొమ్మ ఉంటుంది కదా. కొంతమందికి ఇంట్లో భార్యతో ప్రేమగా మాట్లాడటం ఉండదు. అదే చూడండి వాళ్ళ చెల్లెలతో మాట్లాడాలి చూస్తే, రే చెప్పరా, తిన్నావురా, మేనల్లుళ్ళు ఏం చేస్తున్నారు, అదే మేనగోడలకు ఒకసారి బావగారు ఏం చేస్తున్నాడు, బావగారు తిన్నారా, రే చెల్లి తిన్నావా. ఈ మాటలు వింటా ఉంటే భార్య అనుకుంటుంది, చెల్లి తిన్నావా అని చెల్లిని అన్నిసార్లు అడిగాడే, సచ్చినోడు ఒక్కసారి కూడా నన్ను అడగల.
ఇట్టటి మురుకుండా నేను చేసుకుంది మనసులో అనుకుంటుంది, ఇట్ట అనుకుంటుంది. నేను యేసయ్య దగ్గర నేర్చుకుందమ్మా, భక్తిలో పెరిగే కొద్దీ ఎదుటివాడిని ప్రేమించే స్థాయి కూడా ఎదగాలి. బైబిల్ సారాంశం ప్రేమ. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఏమన్నాడు కొడుకుతో? చెప్పాలి కొంచెం పెద్దగా. ఏమి నా కుమారుడా, నా కుమారుడా అన్నాడు. మరలా మిమ్మల్ని అడుగుతా. వాళ్ళ ముందు అడిగాడు. ఎవరి ముందు? పని వాళ్ళ ముందు అడిగాడు, అంతేనా? అడగల. ఎందుకు అడగల? ఏదో ఒకటి చెప్పండి అన్న, మీకు ఏది దోస్తుంది చెప్పండి. జీవన్ నీకు ఏది దోస్తుంది? శ్యామ్ నువ్వు సింగర్ డ్రెస్ వేసుకొని వచ్చేవేంటి ఈరోజు? సరే ఏదో ఒకటి చెప్తాండా. నువ్వు తెలుగుడివేనా? చెప్పు, ఏదో ఒకటి చెప్పు. రాయ్యాయి. ఒరే నిన్ను అడగటం నా తప్పు అయిపోయినట్టుంది. ఎవరున్నారు ఇక్కడ? అమ్మ పద్మా సిస్టర్, ఏదో ఒకటి చెప్పు తల్లి. వినపడలా? అమ్మ బాలు సిస్టర్, నువ్వు చెప్పమ్మా. వాళ్ళ ముందు అడిగితే లేదురా అని అంటే డాడీ చిన్నబోతాడేమో, డాడీని తక్కువ చేసినట్టు ఉంటుందేమో, డాడీ వాళ్ళ ముందు తలదించుకోవాల్సి వస్తుందేమో, ఈ విషయాలు ఏమైనా ఉంటే బయటపడతాయేమో అని ఎవ్వరూ లేనప్పుడు, చూడండి, ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రిని అడుగుతున్నాడు. వాడి వయసు చిన్నదే, క్షమించండి, ఇస్సాకు వయసు చిన్నదే కానీ వయసుకు మించిన పరిణితి కలిగిన వాడు ఇస్సాకు. బయట వాళ్ళ ముందు మా తండ్రి తలదించుకోకూడదు, మా నాన్న తలదించుకోకూడదు, వధించడానికి గొర్రె లేదని తెలుసుకొని పనివాళ్ళ ముందు నా తండ్రిని నేను కించపరచకూడదు. నా తండ్రి తలదించుకోవటమా? నా తండ్రి ఇప్పుడు నన్ను బట్టి ఆయన తలెత్తుకోవాలి, ఆయన ఎప్పుడు హీరోలాగే ఊరేగాల. ఎవరిని పెట్టలారా? ఒక తండ్రి చెప్పినట్టు చెప్తున్నా, నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, నీ నరనరానా నన్ను బట్టి మా నాన్న ఎప్పుడు తలెత్తుకోవాలా? మీ కూతురు ఇట్లా చేసిందంటగా, మీ కూతురు పలానా అబ్బాయి బండెక్కి వెళ్తుందట్టుగా, మీ అమ్మాయి ఇట్లా దారి తప్పిపోయిందట కదా. అలాంటి మాట ఎప్పుడు నీ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ చెవులతో వినకూడదు. నిన్ను బట్టి ఎప్పుడు వాళ్ళు తలదించకూడదు. ఒకవేళ తలదించే రోజు రేపు రాబోతుందంటే యేసయ్యని అడుగు, ఈ రాత్రి నన్ను చంపే యేసయ్య, కన్న గర్భానికి అవమానం తెచ్చే బ్రతికే కంటే వీళ్ళ కూతురు పెళ్లి కాక మునిపెట్లా తిరిగిందట, పలానా అబ్బాయితో తిరిగిందట, ఇలా చెడు కార్యక్రమాలు చేసిందట, వీళ్ళ అమ్మాయి జీవితం ఇది అని ఆ మాట తండ్రి వింటా ఉంటే బ్రతుకు కాలమంతా కుమిలి 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 కన్న పాపాన్ని బట్టి నిన్ను పోషించాలి, కుమిలి కుమిలి బ్రతుకు కాలమంతా ఏడుస్తాడు. ఒక కూతురుగా నీ గుండెల్లో ఉండాల్సిందేంటో తెలుసా? నన్ను కన్న అమ్మ నన్ను బట్టి ఎప్పుడు తలెత్తుకోవాలి, నన్ను కన్న నాన్న నన్ను బట్టి ఎప్పుడు తలెత్తుకోవాలి. ఎంత మంచి సంఘాన్ని దేవుడు మాకిచ్చాడు, ఎంత మంచి ఆత్మీయ తల్లిదండ్రులను దేవుడు మాకిచ్చాడు. జీవితాలు త్యాగం చేసుకొని వివాహాలు చేసుకోకుండా సేవ కొరకు పానార్పణంగా పోయబడే ఇంత చక్కటి క్రమశిక్షణ కలిగిన సంఘాన్ని దేవుడు మాకిచ్చాడు. ఈ సంఘంలో మా దైవజనుల తలపైకెత్తే వారికి మేము బ్రతకాలి. మీ చర్చికొచ్చే అమ్మాయి విడాకులు తీసుకుందంటగా, అంతకు మించిన అవమానం సేవకులుగా మాకేముండదు. మీ చర్చికి వచ్చే అమ్మాయి పలానా స్కూల్లో పనిచేస్తుంది, దారి తప్పిందంటగా, పలానా కాలేజీలో పనిచేస్తుంది, పలానా కాలేజీలో చదువుతుంది, పలానా స్కూల్కి వెళ్తుంది, మీ అమ్మాయి దారి తప్పిందట్టుగా. మీ చర్చికి వచ్చే అమ్మాయి తప్పుడు కార్యక్రమం చేసిందట్టుగా. సేవకుడికి అంతకు మించిన అవమానం భూమి మీద మరొకటి ఉండదు. ఎవరిని బిడ్డలారా,
నేను ఒక మాట చెప్తా, నిన్ను కన్న గర్భానికి ఎప్పుడు శోకాన్ని తీసుకురావద్దు. నిన్ను కన్న తండ్రి నిన్ను గూర్చి ఏడ్చాడంటే నేను చెప్పించట్లా, ఆ కన్నీటి చుక్కలు నీ బ్రతుకు శాపం అయిపోద్ది. నీ బ్రతుకు శాపం అయిపోద్ది. హేబేలును కయ్యూను చంపినందుకు ఆదాము ఎంత ఏడ్చుంటాడో, అవమ్మ ఎంత ఏడ్చుంటుందో, ఆ కన్నీటి చుక్కల్లో నుంచి ఎంత 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 శాపం బయలుదేరిందో చూడండి. దేశదిమ్మరైపోయాడు. బ్రతికేమైపోయిందో, వాని చరిత్ర ఏమైపోయిందో లేఖనాల్లో ఎంత కూడా మనకు అందదు. అటు ఆత్మీయ తల్లిదండ్రులైనా, ఇటు జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా సమాజంలో ఎప్పుడు 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 మనలను బట్టి తలదించుకోకూడదు. నేనంట, నిన్ను బట్టి, నీవు పొందుకున్న ఘనమైన స్థితిని బట్టి నీ తల్లిదండ్రుల పేరు ప్రజలందరికీ తెలిసేటట్లుగా నువ్వు బ్రతుకుదువుగాక. ఒకసారి నా వైపు చూడండి. సమూయేలు పేరు ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి. పైకి సమూయేలు. మన చర్చిలో సామ్యేలు అని కాదు నేను అనేది. బైబిల్లో సామ్యేలు అని ఉన్నాడు కదా, సామ్యేలు అయ్య గారు ఉన్నాడు కదా. సామ్యేలు అయ్య గారి పేరు ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు అంటూ నాకు తెలిసి లేరు. దించేయండి. ఒకసారి నా వైపు చూడండి. సమూయేలు గారి నాన్నగారి పేరేంటి? అరే, తెలిసిన వాళ్ళు చేయొద్దండి. మీరు గుంపులో ఏదో అన్నట్టుగా అయితే మిమ్మల్ని అడుగుతా, జాగ్రత్త. చూసారా? ఎల్కానా. నేనంట, ఎల్కానా పేరు ఎత్తిన చేతులు కొంతమంది ఎత్తారు కదా, వాళ్ళకు కూడా తెలియదు. వాస్తవంగా తెలియకూడదు. ఆ తండ్రి పేరు ఎవరిని బట్టి తెలిసిందో తెలుసా? సమూయేలును బట్టి కన్న తండ్రికి అంత ఘనత దొరికిందంటే. నీ తండ్రికి నీవు ఇవ్వగలిగే కానుక ఏదైనా ఉందంటే, నిన్ను కన్న తండ్రికి నీవు ఇవ్వగలిగే కానుక ఏదైనా ఉందంటే, ఒక ఉన్నతమైన స్థాయి చేరుకొని నీ స్థాయిని నీ తండ్రికి నువ్వు కానుకగా ఇచ్చుదువుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. యేసయ్య పేరు ఎంతమందికి తెలుసు అని అన్నాం. తెలియకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? ఆయన పేరు భూమండలం అంతా మారుమోగే ఏకైక నామం యేసుక్రీస్తు వారి నామం. భూమి అంతటా భూమి అంతటా ప్రభావము కలిగిన నామం యేసయ్య నామం. అయితే ఒక మాట అంట, అంత గొప్ప యేసయ్యను కన్న తల్లిదండ్రుల పేరు చెప్పండి. మరియా యోసేపుల గర్భాన యేసుక్రీస్తు వారి రాకుండా ఉంటే, ఆ యోసేపు కార్పెంటర్గా పనిచేస్తా, ఈ మరియమ్మ వాళ్ళకి పరిచర్య చేస్తా ఒక సాధారణమైన గృహిగానే మిగిలిపోయేది. ప్రపంచమంతా మరియా 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 ఆ తల్లి పేరు మారుమోగటానికి కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి గర్భంలో నుండి ఒక చరిత్రకారుడైన కుమారుడు పుట్టుకొచ్చాడు. ఆ పుట్టిన కొడుకు తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, అమ్మాయిలతో జులాయిగా తిరిగినవాడు కాదు, చీకటి కార్యక్రమాలు చేసినోడు కాదు, వెకిలి చేష్టలు చేసినోడు కాదు, పోకిరి వేషాలు వేసినోడు కాదు. ఆ అమ్మాయి జడలాగి ఈ అమ్మాయి జుట్టులాగి ఇలాంటి దరిద్రపు కార్యక్రమాలు చేసినవాడు కాదు. ప్రపంచంలో సుచరిత్ర కలిగిన ఏకైక మనుషుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి సుచరిత్రను బట్టి ఆ తల్లిదండ్రుల పేరు ప్రపంచమంతా మారుమోగటానికి దేవుడు కృప చూపించాడు. నీ తల్లిదండ్రులకు నువ్వు ఇవ్వగలిగే కానుక ఏదైనా ఉందంటే దాన్ని నువ్వు కానుకగా ఇవ్వు. నేను చాలాసార్లు చెప్పా, అయినా చెప్తా. మంచి మాట ఎన్నిసార్లు చెప్తే ఏముంది? దేవుని కృప 100కి 90% పైగా, 95% పైగా ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రశంసించని వ్యక్తులు ఉండరు. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఎవరినైనా అడగండి. అలాగని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం కాదు, ఎవరినైనా అడగండి. ఇమ్మాన్యుయల్ చర్చ్ అంటే, రామయ్యన్న మంచి చర్చ్ అయ్యాది, మంచి సేవకులయ్యా, వాక్యం చాలా బాగుంటుందయ్యా, మీరు ఆ చర్చికి వెళ్తున్నారా, మీరు వెళ్ళే సంఘం అదే. ఇదే ఆశ్చర్యం చూపిస్తా ప్రజలు మాట్లాడతారు. కానీ ఇమ్మాన్యుయల్ చర్చ్గా
ఆ జ్యోతమ్మ దగ్గరికా, జాజయ్య గారి వాళ్ళ దగ్గరికా పొర్రపాటున అంటారు. 95 కొంతమంది ఉంటారు. అఫ్కోర్స్ యేసు ప్రభుని అందరు ఇష్టపడలా, మనం ఎంత, కొంతమంది ఇష్టపడకపోవచ్చు, 95% ఇష్టపడతారు. 2002 ఆ ప్రాంతంలో, 2001 2000 ఆ ప్రాంతంలో మా తల్లి అక్కడే కూర్చుంది. ప్రార్థన అంతా అయిపోయింది. నేను కిందకి దిగి వెళ్తూ ఉంటే ఆ తల్లి నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చి నన్ను తన హృదయం మీద ఆనించుకొని ఒక మాట అంది. అయ్యా, ఈ పిచ్చిదాని కడుపున, అక్షర జ్ఞానం లేని ఈ అమాయకురాలి కడుపున ఎంత గొప్ప దైవ సేవకుని దేవుడు పుట్టించాడయ్యా. నా గర్భం ధన్యమైపోయిందయ్యా. ఇంతకు మించి నాకేం కావాలయ్యా అంటే నా తల్లికి నేను ఇవ్వగలిగే కానుక అంతకు మించిన కానుకే ఉంది. నేను ఒక మాట అంటా, ఓ 10 రూపాయలు ఆ తల్లికి ఇచ్చినోని కాదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం, ఆయనకి నెలకు వచ్చేకి 25,000 పింఛన్ వస్తుంది. వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు, నా అవసరం లేదు వాళ్ళకి. నేను ఒక 1,00,000 రూపాయలు ఆ తల్లికి ఇచ్చినోని కాదు, ఆ తల్లి అన్నమాట. ఎంత గొప్ప సేవకుడిని ఈ అమాయకురాలి గర్భాన్ని దేవుడు వేసాడయ్యా. నా బ్రతుకు ధన్యమైపోయిందయ్యా. ఆ మాట చాలు. నా తల్లికి నేను ఇవ్వగలిగే కానుక అంతకు మించిందే ఉంది. అలాంటి యవ్వన బిడ్డలుగా మీరందరూ మార్చబడుతురు కాక. మీ తల్లిదండ్రుల ఘనతను మరెక్కువగా పెంచే వ్యక్తులుగా ఉండాలి, కానీ గౌరవంగా బ్రతికిన తల్లిదండ్రుల పరువును బజారుకి ఇచ్చే పిల్లలుగా మీరు బ్రతకొద్దు. అలా బ్రతికే కంటే, అలాగని ఆత్మహత్య చేసుకోమని నేను అట్లాంటి పనికి పని చేయొద్దు. ప్రభా, ఒకవేళ నేను మారినట్టయితే ఈ రాత్రి నిద్రపోతూ ఉంటాను ఆయన, ఏదో చెప్పాల్సింది తీసేసుకో ప్రభా, నువ్వే తీసేసుకో. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ కొడుకును బలిపేట మీద పెట్టాడు. దేవుడు ఎంత విచిత్రమైనడో చూడండి. రాత్రి జార్జ్ అన్న బలి మాట చెప్పాడు. అబ్రహాము ఇంట్లో బయలుదేరితేనంట, అబ్రహాము మోరియా పర్వతం వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటేనంట, పొట్టేలు కూడా అక్కడెక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుందట. భలే ఉందా మాట నాకు. నిజమే, గొర్రెలు దారి తప్పుతాయి కానీ పొట్టేలు దారి తప్పదు. ఎందుకు? మందంతా పొట్టేలను చూసి నడుస్తూ ఉంటుంది. ఫాలో మీ అన్నట్లుగా గొర్రెలన్నీ పొట్టేలు చూసి నడుస్తాయి. కానీ నిజమే, చరిత్ర పుటల్లో పొట్టేలు దారి తప్పిన దాఖలాలు లేవు. చరిత్రలో ఒక్కసారి దారి తప్పింది. ఎప్పుడు? అబ్రహాం కాలంలో. నేనంట, నువ్వు ప్రభు కొరకు రోషంగా బ్రతుకు, చరిత్ర తిరగరాసే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. సువర్ణాక్షరాలతో రాయబడే ఒక చరిత్రకారుడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. విచిత్రం, అక్కడ అబ్రహాము బయలుదేరితే ఈ మందలో ఉన్న పొట్టేలు కూడా దారి తప్పి ఎక్కడికి వచ్చింది? అబ్రహాము నడుచుకుంటా వస్తూ ఉంటే అది కూడా నడుచుకుంటా వస్తూ ఉందంట. అబ్రహాం ఆగితే అది ఆగిందంట. అబ్రహాం కూర్చుంటే అది కూడా కూర్చుందట. అబ్రహాం లేస్తే అది కూడా లేచిందట. అబ్రహాం నడుస్తూ ఉంటే అది కూడా వచ్చేసిందట. దైవజనమా, ఒక్కసారి అద్భుతం ఆలోచించండి. కత్తి ఎత్తే వరకు మౌనంగా ఉన్నాడు. ఆఖరి క్షణం వరకు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆఖరి క్షణం వరకు పరీక్షిస్తాడు. దేవుని పరీక్షలో నువ్వు నిలవబడితే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను మాత్రమే కాదు, నిన్ను బట్టి యుగాంతము వరకు నీ పిల్లలను నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు.